ప్రపంచంలో ఎక్కువ మహిళల ప్రధాన సమస్య థైరాయిడ్. థైరాయిడ్ వ్యాధి అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయాన్ని ఈరోజు మనం నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థైరాయిడ్ సరైన మొత్తంలో హార్మోన్లు తయారు చేయకుండా నిరోధించే వైద్య పరిస్థితి సూచించే సాధారణ పదం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ కింద భాగంలో చర్మం కింద ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది ఎండోక్రైన్ వ్యవస్థలో ఒక భాగం మరియు థైరాక్సిన్ మరియు ట్రైఐయోడోథైరైన్ వంటి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడం మరియు విడుదల చేయడం ద్వారా శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుందని డాక్టర్ శ్రీనివాస్ ఇలగందుల చెబుతున్నారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో ముఖ్యంగా కాలుష్యము, తినే తిండిలో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడడము, తర్వాత నీటి కాలుష్యము, గాలి కాలుష్యము, శబ్ద కాలుష్యము, ఇవన్నిటి ద్వారా మనకు థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్. ఇది మన కంఠంలో ఇక్కడ ఉంటుంది. ఈ బటర్ఫ్లై షేప్లో ఈ గ్లాండ్ ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోను హెచ్చు తగ్గుల వలన మన శరీరంలో ఫిజియలాజికల్గా ఎన్నో మార్పులు జరుగుతాయి. అవి క్రమేణా పెథలాజికల్గా మార్పులు చెంది సిమ్టమ్స్గా బయటపడతాయి. ఊబకాయం రావడము, ఆలోచన శక్తి తగ్గడము, ఎక్కువగా నిద్రపోవడము, మెన్స్ట్రుయేషన్ లేడీస్లలో ఎక్కువ కావడము, వెయిట్ పెరగడము, ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్ లోపం. TSH లెవెల్స్ పెరగడము, బ్లడ్లో పెరగడం వల్ల హార్మోన్ సీరం లెవెల్స్ తగ్గి మనకు ఈ విధమైన సిమ్టమ్స్ వస్తాయి. హైపోథైరాయిడిజం, యాక్టివ్ థైరాయిడిజం లేకపోవడం మరియు హైపోథైరాయిడిజం, ఓవర్ యాక్టివ్ థైరాయిడిజం కాని వాటిలో ప్రతి ఒక్కటి వాటికి కారణమై అనేక పరిస్థితులు కలిగి ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లు తయారు చేయడానికి అయోడిన్ అవసరం కాబట్టి ఆహారంలో ఖనిజాలు లేకపోవడం వల్ల హైపోథైరాయిడ్ అనేది వస్తుంది. యాంటీ థైరాయిడ్ మందులు మరియు ప్రొపైల్ ఈ మందులు థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయకుండా ఆపుతాయి. రేడియో యాక్టివ్ అయోడిన్ చికిత్సకు ఈ థైరాయిడ్ కణాలను దెబ్బతీస్తుంది. అధిక స్థాయిలో థైరాయిడ్ హార్మోన్ తయారు చేయకుండా నిరోధిస్తుంది. థైరాక్సిన్ అనే ఒక టాబ్లెట్ ద్వారా మనము దీన్ని రిప్లేస్ చేస్తాం. ఇది థైరాయిడ్ హార్మోను పెరగడం. ఇక నెక్స్ట్ పోతే హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడిజంలో బ్లడ్ లోపల థైరాక్సిన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అవి పెరగడం ద్వారా మొట్టమొదలు పేషెంట్ కన్ఫ్యూజన్లో పోతాడు. హార్ట్ రేట్ పెరుగుద్ది, పాల్పిటేషన్స్ అంటారు. ఎక్సాఫ్థాల్మస్, కళ్ళు రెండు బయటికి వస్తాయి. అంటే కళ్ళు రెండు బయటికి వచ్చి రావడం అంటే ఈ పైన ఉన్న కనురెప్ప మనం ఎంత మూసినా ఈ విధంగా ఓపెన్ అయ్యి కనుగుడ్డు అనేది బయటికి వస్తుంది. దీని ద్వారా విపరీతమైన వెయిట్ లాస్ రావడము, లూజ్ మోషన్ రావడము, తర్వాత ఆకలి తగ్గడము, విపరీతమైన బరువు తగ్గడము, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం. మనం ఏం చేయాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ బ్లడ్లో ఎంత ఉందో తెలుసుకోవాలి. తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడంలో ముఖ్యమైన సందేశం ఏంటి అంటే అందరూ అన్ని గోళీలు తిన్నాక వేసుకుంటారు. ఇది మాత్రము తినే ముందు గోళీ వేసుకున్నాక 40 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత టీ, కాఫీ ఆర్ మీ రొటీన్ బ్రేక్ చేయడం, అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేయడం. సో ఈ విధంగా థైరాయిడ్ అనేది చాలా డేంజరు. దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్లలో ముఖ్యంగా క్యాబేజు, క్యాలీఫ్లవరు, ఆల్కహాలు, తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్, ఇవి నియంత్రించుకోవడం వల్ల థైరాయిడ్ లోపం రాదు.